పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవాల్టి నుంచి జపాన్ లో పర్యటించనుంది. ఈ నెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సాంకేతిక సహకారంపై కూడా సంప్రదింపులు జరపడంతో పాటు జపాన్ లో పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జీవనశైలిని పరిశీలిస్తారు. ఇవాళ సీఎం బృందం జపాన్ లోని భారత రాయబారితో ఆతిథ్య భేటీ కానుంది. గురువారం టోక్యోలో సోనీ గ్రూపు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఇక ఈ నెల 18న టోక్యోలోని గాంధీజీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారు. టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్జిటి తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా చర్చిస్తారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. అదే రోజు సుమిత రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు.